మొదటగా ఈ ఎయిర్లైన్ టికెట్ల గురించి జరిగే మోసాలు అనేది ఆన్లైన్లో ఎట్లా ఉంటాయో చూద్దాం. కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అన్నమాట. వెబ్సైట్లు ఒరిజినల్ వెబ్సైట్ లాగా ఉంటాయి. 499 రూపాయలకి దుబాయ్ టికెట్ అని చెప్పేసి మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. వీటిని మనం క్లిక్ చేసినప్పుడు ఒక యూఆర్ఎల్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుందన్నమాట. మామూలు వెబ్సైట్లతో ఎట్లా ఉంటాయో అదేవిధంగా ఉండి అక్కడే స్టార్ట్ అవుతుంది అసలైన ట్రిక్ అనేది. వెంటనే మనకి కన్ఫర్మేషన్ అయినట్లుగా అనిపిస్తుంది, కానీ డబ్బులు ఏదో వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత మనకి యువర్ టికెట్ రిజెక్టెడ్ అని చెప్పి మెసేజ్ అనేది వీళ్ళు పంపిస్తారు. ఒక గంట 2 గంటలు మనకి లైన్లో ఉన్నట్టుగా యాక్షన్ అనేది చేస్తారు. తర్వాత కాల్ చేస్తే మనకి అందుబాటులో ఎవరు మనకి వెంటనే డౌట్ కూడా వస్తుందన్నమాట. మనం దీనికి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎవరు కూడా తక్కువ రేటుకి టికెట్ లేదా ఆఫర్ అనేది చేయరు. స్టాండర్డ్ వెబ్సైట్ల ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. లేదంటే ఎయిర్లైన్ యొక్క వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి జాగ్రత్తగా స్పెల్లింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. లేకపోతే వీళ్ళు టోకర్ వేస్తారు. ఇంకో రకమైన మోసాలు కూడా ఉన్నాయి. ఏంటంటే గుర్గావ్లో అయితే ఏకంగా అయితే 5 స్టార్ హోటల్ సంబంధించిన వెబ్సైట్ సృష్టించారు. వీళ్ళు 2000కి 5 స్టార్ హోటల్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అడ్వాన్స్ చెల్లించగానే మనకి హోటల్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా అవుతూ ఉంటుంది. ఫేక్ వెబ్సైట్ల గురించి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనం డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఫేక్ టికెట్ల వ్యవహారాన్ని ఫేస్ చేశారా? అలా అయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.